తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే 2 పెండింగ్ డీఏలను ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నెలాఖరులోగా 2 డీఏలకు సంబంధించి నిధులను సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరులోగా నిధులు సమకూరితే అక్టోబర్ జీతంతో కలిపి, ఒకవేళ నిధుల సమీకరణ కాకపోతే నవంబర్ జీతంలో కలిపి ఈ 2 డీఏలను కూడా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. పెండింగ్లో ఉన్నటువంటి డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలైతే తెలిపాయి. ఇకపోతే ప్రతి నెల 4,800 కోట్ల జీతాలు చెల్లింపులకు ప్రస్తుతం ఉద్యోగులకి సంబంధించి 4 డీఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. అది 2022 జూలై డీఏ, 2023 జనవరి డీఏ, 2023 జూలై డీఏ, 2024 జనవరి డీఏలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాటుగా మనకి 2024 జూలై డీఏ కూడా వచ్చేస్తుందండి పెండింగ్లోకి. ఈ నేపథ్యంలో ఈ 5 డీఏల్లో కనీసం 2ంటిని ఉద్యోగులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందన్న విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదించినట్లుగా సమాచారం. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి కూడా ఉద్యోగులకు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా 4 డీఏలను ఉద్యోగులకు ప్రస్తుతం ఇవ్వాల్సి ఉండగా త్వరలోనే మరో డీఏ డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి రావడంతో మొత్తం డీఏల సంఖ్య 5కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 డీఏలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ 2 డీఏలను కూడా ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వంపై 300 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు నెలకు 4,800 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉండగా 2 డీఏల చెల్లింపుతో మరో 300 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. డిసెంబర్ 2022, జనవరి 2023 ఈ 2 డీఏలను కూడా అక్టోబర్ 1వ తేదీ లేదా నవంబర్ 1వ తేదీన ఉద్యోగులకు అందించే జీతంతో పాటు ఈ 2 డీఏలను కలిపి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. సీఎం, డిప్యూటీ సీఎంలను వేరువేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా 4 పెండింగ్ డీఏల గురించి కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 2 డీఏలకు సంబంధించి ప్రభుత్వం డీఏలను ప్రస్తుతం విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ 2 డీఏలకి సంబంధించి ఒక్కో డీఏను 3.64%గా గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ప్రస్తుతం వాటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది.